హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వీడియో పెట్టి చాలా రోజులు అయిపోయింది కదా! దగ్గరగా ఒక 15 రోజులు అయినట్టుంది. అవునండి. 15 రోజులు అయిపోయింది. వీడియో పెట్టడం అయితే వీలు పడలేదు. ఏదే బయట కొద్దిగా పనుండి తిరగడం, అలాగే హడావుడిగా బ్లౌజులు కుట్టడం, ఇంకా ఇదే సరిపోతుందనమాట. అర్జెంట్ బ్లౌజులు వస్తే కుట్టడం, ఇవ్వడం ఇదే సరిపోతుంది. అప్పుడో బ్లౌజు వర్క్ వేసి నేను కుట్టి ఇచ్చినవి కూడా ఉన్నాయి, కానీ మీకైతే చూపించలేకపోయానండి. ఓకేనా. ఈరోజైతే పొలం వచ్చాను. ఈ రోజు నుండి వీడియోస్ అయితే రెగ్యులర్గా పెట్టాలనుకుంటున్నాను. చూస్తాను ఎంతవరకు వీలవుద్దో తెలీదు. ఓ పక్క అయితే మా ఏరియాలో ఓ పక్క అయితే ఇప్పుడే కోతలు కోస్తున్నారు. ఒక పక్క అయితే మాత్రం ఇదిగో ఇలాగా మొలకలు కూడా వచ్చేసినాయి. ఈ వరి పంట కోసేసారు, దమ్ము చేసేసి విత్తనాలు కూడా చల్లేశారు. అవి మొలకలు కూడా వచ్చేసినాయి. ఒక 3 ఇంచుల పొడవు విత్తనాలు కూడా మొలిచేసినాయి. ఇంకొక మూడో ఆకు వస్తే మాత్రం ఇంకా వీటికైతే ముందైతే చల్లేయాలన్నమాట. నేనైతే పొలానికైతే వెళ్ళొస్తున్నానండి. కోత మిషన్ వచ్చింది. కోత మిషన్ వచ్చి కోత కోస్తుంది. వెళ్ళొస్తున్నాను. ఇంకా వస్తా అయితే కొన్ని నేతి బీరకాయ పిందెలు అయితే దొరికినాయి అన్నమాట. ఆ పిందెలైతే కోసుకున్నాను. ఈ కర్రతో లాగి ఆ కాడంతా లాగి కోసుకున్నాను. ఇదిగో ఈ 3 పిందెలు అయితే దొరికినాయి అనమాట. కార్తీక మాసంలో అయితే నాకు ఒక్క పిందె కూడా దొరకలేదండి. ఇదిగో ఎంత పిందె 70 రూపాయలు పెట్టి కొని పచ్చడి చేశాను అనమాట. ఇప్పుడైతే ఇంకా కనిపించినాయి కదా అని చెప్పి కోసుకొస్తున్నాను. ఇప్పుడు ఇంకా వీటితో పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. వెళ్ళిన తర్వాత పచ్చడి చేయాలి. పచ్చడి చేస్తే ఇంకా టిఫిన్లోకి కానీ అన్నంలోకైనా బాగానే ఉంటుంది. ఇది ఈ ఏరియా అంతా కూడా మా ఇంటికి దగ్గరలో అన్నమాట. ఇలాగే పచ్చగా ఉంటాయండి చెట్లు. భలే పైరుగాలు అయితే బాగా వేస్తూ ఉంటుంది. ఈ చెట్ల నుండి నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ వేసవకాలం పైరుగాలి ఆస్వాదించడం అయితే నాకు చాలా ఇష్టం అండి. పైరుగాలి వచ్చిందంటే దోమ అంతా కూడా పోద్దంట మా నాన్న చెప్తా ఉండేవాడు. ఇంకా దోమ కూడా చచ్చిపోద్ది పైరుగాలి వస్తే అని. ఇటు నుండి ఈ చెట్టల నుండి గాలి వస్తుందా లేదా అని చూస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. ఇది ఇక్కడ గీజర్ మంట ఉంది. ఇంకా 5:30 5:15 అయిపోయిందండి. చలికాలంలో పెందలాడే చీకటి పడిపోతుంది కదా. కొంచెం దుడుగుగా ఉంది నాకు ఈ చెట్లు అయితే దాటుకుంటూ వెళ్ళాలంటే. ఇక్కడ చూడండి, మాకు ఇంటికి దగ్గరలోనే కాలువ అనమాట. ఇది నేను చాలా ఇష్టంగా భావిస్తాను ఈ కాలువ. మాకు గొడ్డు గోదకి అలాగే చిన్న చిన్న అవసరాలకైతే బాగా యూజ్ అవుద్దండి మాకు ఈ కాలువ. ఈ స్తంభం మీద నుండి అటువైపు అవతల వైపు యువతల వైపు వెళ్ళి వస్తూ ఉంటాము. ఈ స్తంభం మీద నుంచి నడిచేటప్పుడు నేను మా పాపను నీళ్లు పోసుకుని ఉండగా కాలు జారి పడిపోయాను అనమాట. దెబ్బ ఏం తగలలేదులే, కానీ అప్పుడు 8వ నెల 9వ నెల వచ్చిన తర్వాత ఇంకా కింద నడవడానికి కనిపించదు కదా, అలాగే కనిపించలేదు ఈ స్తంభం కనిపించక కాలు పక్కకు వేసినట్టున్నాను. దెబ్బ ఏం తగలలేదులే, కొద్దిగా కాలు జారి పడిపోయాను. ఇంకా నా అంతటి నేనే తమాంచుకుని మళ్ళీ పైకి లేచి యువతలకు వచ్చానమాట. ఇక్కడైతే మేము బట్టలు ఉతుక్కుంటామండి ఈ కాలువ కట్టు మీద. ఇంకా కార్తీక స్నానాలు కూడా ఇంకా ఈ కాలువ కట్టు దగ్గరే చేస్తూ ఉంటాము. నాకు నది స్నానం చేసిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది. రోజు నాకు హెల్త్ సహకరిస్తే మాత్రం రోజు ఇక్కడే చేస్తాను. నిరుడు వరకు చేశాను. ఈ సంవత్సరం అయితే మాత్రం కాలువలో చివర్లో బాగా చలేసి ఇంకా కాలువలో స్నానం చేయకుండా ఇంటికాడ స్నానం చేశాను అనమాట. ఇంకా ఇక్కడైతే మా గేదెలు అయితే దోమలు వచ్చేసినాయండి, చూస్తున్నాయి. ఇంకా మా ఆయన ఉంటే ఈ పాటికి లోపల కట్టేసి పొగేస్తూ ఉండేవాడు. పొలాన ఉన్నాడు. ఇంకా ఇప్పుడైతే నేను వీటి పని అయితే నేను చేయాలన్నమాట. ఇంటి దగ్గర ఉంటే ఇంకా నేనే చేసేదాన్ని. ఇంకా పాలోళ్ళు కూడా వచ్చేసి వాళ్ళంతటా వాళ్ళు పాలు పితికేసి పోసేసుకున్నారు. ఇంకా ఇది ఇలా ఉంటే ఎంబ్రాయిడరీ విషయానికి వస్తే మాత్రం ఇంకా ఈ నెల నుండి అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయినట్టే. ఈ నెల ధనుర్మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా నాకైతే మాత్రం స్టార్ట్ అయినాయండి. ఇంకా బిజినెస్ అయితే కొంచెం స్టార్ట్ అయింది. ఎంబ్రాయిడరీ తక్కువే కానీ స్టిచ్చింగ్ బాగా అడుగుతూ ఉన్నారు. ఇంకా ఏది వచ్చినా కూడా నేనైతే వదలనండి. వదలుకోకుండా నేను ఇంకా అంటే ఎంబ్రాయిడరీనే నమ్ముకుంటే అయిపోదు కదా, అయిపోదు. అలాగే
ఈ ఎంబ్రాయిడరీకి కూడా కొంచెం బిజినెస్ అయితే తగ్గుతుంది. బేరాలు అడుగుతున్నారండి. బాగా బేరాలు అడుగుతున్నారు. మిషన్స్ ఎక్కువైపోయి. ఇంకా ఇంకా అదే కాకోకుండా నేను స్టిచ్చింగ్ పైన కూడా పొద్దున పెట్టి స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఓకే. కస్టమర్స్ అడిగిన డిజైన్స్ అయితే సింపుల్ డిజైన్స్ అయినా కూడా వాళ్ళకి వేసి ఇచ్చేసి నేను కుట్టాల్సినవి అయితే నేను కుడుతున్నాను. ఓకే, పర్లేదు, బాగానే జరుగుతుంది. ఇంకా ఓకే అండి. ఈరోజు ఇదే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా ఇక్కడైతే మాత్రం గ్యాదల దగ్గర అయితే మాత్రం పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను ఒక బ్లౌజ్ అయితే కుట్టానండి. ఒక లంగా జాకెట్, కిడ్స్కి లంగా జాకెట్ అయితే ఒక బ్లౌజ్ కుట్టాను. పైన జాకెట్ అయితే కుట్టాను. ఇంకా లంగా కుడదామని కూర్చునేసరికి నాకు పొలాన్ని నుండి అయితే ఫోన్ వచ్చింది. ఇంకా పొలానికైతే వెళ్ళానమాట. వెళ్ళి అక్కడ కోత కోసిన తర్వాత ఇంకా పరదాలు అవి పట్టుకుని వేసి ఇంకా ఒడ్డు ఒక చాట పోసుకుని వచ్చాము. పైన వాతావరణం సహకరించక మిషన్స్తో కోయాల్సి వస్తుంది. ఇంకా గాదలకి గడ్డి అయితే మాత్రం కొనాలి. ఇంకా ఇది కూడా గడ్డి కూడా ఎవరికి వాళ్ళకి మిషన్స్ పెట్టి కోయించడం వల్ల గడ్డి రేటు కూడా ఎక్కువైపోయిందనమాట. ఇంకా 10,000 పైనే అంటున్నారు ఎకరం. 3 ఎకరాలన్నా కొనాల్సి వస్తుందేమో చూడాలి. ఇంకా కిరాయి కొనడం ఎంత అవుద్దో చాలా అయ్యేటట్టే ఉంది. ఇంకా తప్పదు కదా, వ్యవసాయం నమ్ముకున్న వాళ్ళకి ఇవన్నీ తప్పదు. వచ్చేదేమో కానీ పోయేదే ఎక్కువ అన్నట్టు ఉంటుంది. కానీ ఇంకా పల్లెటూరు కదా, ఇంకా అన్నీ ఈ గేదెలన్నిటినీ అమ్మేసుకుని ఇంకా ఖాళీగా ఉండాలి అన్నా కూడా ఉండటం అవ్వదు. ఇంకా ఎవరు ఒకళ్ళు ఈ గేదెల కాడ పని చేసుకుంటా వ్యవసాయం చూసుకుంటా ఉంటే ఇంకా నేనైతే మాత్రం ఇంకా ఇంట్లో పని చూసుకుంటా నా నాకు నాకు వచ్చిన ఆర్డర్స్ అలాగే స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ వచ్చినవి అయితే కంప్లీట్ చేస్తూ ఉంటాను. ఏదో ఒక రూపాయి సంపాదిస్తూ ఉంటాను. ఇంకా పై ఖర్చులు అయితే అలా కొట్టుకుపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇదైతే మాత్రం ఇంకా నమ్ముకున్న దీనివల్ల అయితే వచ్చేది ఏం లేదులే. ఇంకా అక్కడే సరిపోతాయి. వ్యవసాయంలో అయినా అక్కడే సరిపోతున్నాయి. ఈ గేదెల దగ్గర అయినా సరే అక్కడే సరిపోతున్నాయి. కానీ స్వచ్ఛమైన పాలు తాగినట్టుగా ఉంటుంది. పెరుగు, పాలు కల్తీ లేకోకుండా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. అంతే. వడ్లు కూడా అంతే. ఇంకా మేము పండించుకునేవి మాత్రం కొన్ని, అంటే మేము ఇంట్లోకి తీసుకునే మాత్రం వాటికి ఎక్కువ మందులు వేసుకోకుండా అవి పండించి తెచ్చుకుంటాము. అలాగే ఇవి కూడా అంతే. ఈ పాలు కూడా అంతే. ఇంకా కల్తీ ఏముంటుంది చెప్పండి. ఇంకా ఏముండదు కదా. ఇంకా ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.